రాష్ట్రంలో ఉన్న ప్రతి వీర మహిళ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ బొజ్జ ఐశ్వర్య మీద కేసులు నమోదు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమి పీకలాపోయాడు కళ్యాణ్ గారిని. ఇంకా మీరంతా వచ్చి వానచినుకుల్లా ఏం పీకుతారమ్మా? ఎందుకు వచ్చింది పీకడం లాగడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మేము పీకడం మొదలెట్టామంటే నీ బుర్ర మీద ఎంటుకలు ఉండవని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ కోవర్ట్లుగా పనిచేస్తా ఉన్నారో కులాన్ని అంటుపెట్టుకుని కులకాటు వేసుకుని వచ్చి ఈరోజు బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఇలా వాళ్ళ పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ ముందే పిచ్చి ప్రాలాపన అయితే పేలు వెళ్ళింది. ఎందుకంటే గొంతు ఉంటే మాట్లాడనివ్వరా అంటుంది. మాట్లాడమ్మా, ఎందుకంటే నువ్వు పాలసీల మీద మాట్లాడు, ఏదైనా విధానమే మాట్లాడు తప్ప నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రాలాపన అయితే పేలితే ఇలాగే తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. ఏ పోలీసు వ్యవస్థ కూడా ఊరుకుని అయితే చేతులు కొట్టుకుని అయితే కూర్చోదు. ఈ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రాలాపన పేలేవో దానికి తగిన మూల్యం అయితే నువ్వు చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ గారిని నీకు నోటికి వచ్చినట్టు పీకడం లాగడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. మేము పీకడం మొదలెట్టామంటే నీ బుర్ర మీద ఎంటుకలు ఉండవని చెప్పి నేను తెలియజేసుకుంటూ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయి నువ్వు అన్నా నువ్వెవరు చేయడానికి? నీ తాగతేంటి? నువ్వు అసలు ఎక్కడ సరిపోతావు కళ్యాణ్ గారికి? జగన్మోహన్ రెడ్డి ఏమి పీకలాపోయాడు కళ్యాణ్ గారిని. ఇంకా మీరంతా వచ్చి వానచినుకుల్లా ఏం పీకుతారమ్మా? ఎందుకు వచ్చింది? మీరు రాత్రికి రాత్రి హైప్ అయిపోవాలి, లేదా యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్లు పెంచుకోవాలి అనుకుంటే వేరే విధానం ఎత్తుకోండి. ఇలా కళ్యాణ్ గారి మీదకి వస్తాము నీ ఇష్టం వచ్చినట్టు వాగుతామంటే ఇది మొదలు నీకు. ఎందుకంటే నీ చరిత్ర ఏంటనేది మొత్తం రేపటి నుంచి నీకు ఉంటుంది. ఎందుకంటే జన సైనికులు వీర మహిళలైతే ఊరుకోరు చూస్తా. నువ్వు దమ్ముంది తొడలు కొట్టినాడుకు వచ్చావు కదా, నీ ప్రతాపం ఏంటనేది రేపటి నుంచి నువ్వు చూద్దు. కానీ నువ్వైతే నోరు అదుపులో పెట్టుకోవాలని నేను మరీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కులకాటు వేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవుతుంది అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. జనసేన వీర మహిళగా నీకు ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వీర మహిళ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ బొజ్జ ఐశ్వర్య మీద కేసులు నమోదు చేయాలని చెప్పి నా సోదరీమణులందరికీ కూడా నేను సభాముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏమి సంబంధం లేదు దీనికి. ఏంటి సంబంధం అంటే వెనకాల ఉన్న తాడు వైసీపీ తాడు. ఈ జడ్ శ్రావణ్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన ఈ రావణ్ కానీ అందుకు నిదర్శనం ఏంటంటే పిఠాపురంలో ఉన్న వైసీపీ నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ గొడవ పెట్టించిందే వైసీపీ కదా. ఇదంతా వైసీపీ ప్లాన్ కదా. వైసీపీ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా 100% కొట్రే. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ప్లాన్ని వాళ్ళ ఎత్తుల్ని చిక్కు చేయడం కోసం మేము ఖచ్చితంగా పోలీసులు సుమోటాగా తీసుకొని బొజ్జ ఐశ్వర్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను, తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో ఆ తప్పు చేయించిన వాడికి సమర్థించే వాడికి అంతకు డబల్ ఉంటుంది. ఎవడైతే ఆ తప్పును సమర్థిస్తాడో ఆడు కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందులో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ శిక్షలో. కాబట్టి ఎవరు వచ్చారో అన్ని ఐడెంటిఫై చేస్తున్నాము, అన్ని జరుగుతాయి. కానీ ఒక దళిత మహిళ అయ్యుండి ఒక సభ్యతా సంస్కారం వదిలేసి పిఠాపురం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో వ్యవహరించినందుకు గాను ఫస్ట్ ఈ రావణ్కి పెట్టిన కేసుల మీద అది అలా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఈ బొజ్జ ఐశ్వర్య సంగతి ఏంటో మేము తేలుస్తాం. ఇక్కడి నుంచి మేము తేలుస్తాము, వీర మహిళలను తేలుస్తాము. అట్లాగే ఇమీడియట్ గా కేసు పెట్టి తీసుకొచ్చి లోపల వెయ్యాలి. అంత చర్య అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలానే ఉంటుంది. కళ్యాణ్ గారు వదిలిపెట్టినా కూడా మేము వదిలిపెట్టాం.